సిద్దిపేట పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో దళితుల భూమిని కబ్జా చేయాలని కొందరు నాయకులు ప్రయత్నిస్తున్నారని దళిత నాయకులు ఆరోపించారు. పూర్వకాలం నుండి ఈ స్థలంలో దళితుల శ్మశాన వాటిక ఉండేదని వారు తెలిపారు. 3 గుంటల భూమికి ప్రస్తుతం 280 గజాలు మాత్రమే మిగిలిందన్నారు. ఈ స్థలంలో మున్సిపాలిటీ బోర్డు పెట్టడం జరిగిందన్నారు. దీంతో ఈ రోజు దళిత కుటుంబాలు తరలివచ్చి నిరసన చేపట్టారు. అంబేద్కర్ మాల సదర్ సంఘం పేరుతో బోర్డు పెట్టి దళిత నాయకులు నిర్మాణాలు చేపట్టారు. ప్రభుత్వం వెంటనే తమకు ఈ భూమిపై సర్టిఫికెట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అందరికీ నమస్కారము. సిద్దిపేట ప్రజానికి నమస్కారం తెలియజేస్తూ అంబేద్కర్ సంఘం నుంచి మా కులస్తులు అందరం కూడా ఇక్కడ ఉన్నాము. ఎందుకంటే మా యొక్క పూర్వీకుల గోరీలను అన్యాయక్రాంతంగా కూలగొట్టి మా మనోభావాలు దెబ్బతీసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయవేత్తలు, మన చైర్మన్ రాజనర్సు కావచ్చు, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకం లక్ష్యం కావచ్చు, వారి మీద మేము SC/ST కేసు పెట్టి దాదాపు 8 నెలలు గడుస్తూ ఉన్నా కానీ ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికీ మేము మా మాలల నుండి మాలలు అందరం కలిసి మా యొక్క 13 పార్టీలో ఉన్నటువంటి వ్యవసాయ భూములు గుంజుకొని ఈరోజు మా ఫ్యామిలీలో అన్నీ గుంజుకొని కూడా ఆ యొక్క TTC బిల్డింగు, ఒక హజ్ హౌజు, ఇంకా రకరకాలుగా ఆంధ్ర బ్యాంకు, అరుంధతి కళ్యాణ మండపము, ఇప్పుడు ఉన్నటువంటి అవన్నీ కూడా ఆ SBI కూడా అన్ని జాగాలు కూడా గుంజుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి 2 గుంటలు 3 గుంటల జాగా కూడా గోరీలు కూడా కొట్టి ఇంత అన్యాయాన్ని గురి చేస్తూ ఉంటే మేమందరం ఏం కావాలి? మా దళితులు అంటే మీకు కనబడలేదా? మా దళితులకు ఎన్ని రోజులు అన్యాయాలు చేస్తారు? మా జాగాలు గుంజుకొని మా మీద ఏం సాధిస్తారండి మీరు? ఇప్పటికే మా భూములన్నీ పోయాయి, మా అందరూ కూడా అన్యాయక్రాంతం అయ్యారు. దీన్ని ఖచ్చితంగా చొరవ తీసుకొని ప్రభుత్వము మా భూమి మాకు ఇచ్చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. నా బిడ్డలు కూడా పెట్టినాం ఇళ్ళని. ఇదా 50 ఏళ్ళ 40-50 ఏళ్ళ సార్. ఈ జాగా మాదే, మా జాగా ఇప్పుడు